నేను మిర్యాలగూడ చోళా హౌస్ లోన్ ఫైనాన్స్లో 21 లక్ష లోన్ తీసుకున్నా. గతంలో 2022 లోన్ తీసుకున్నా. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ లోన్ క్లియర్ చేసిన. తీసుకుంది 21 లక్ష. మళ్ళీ 20 నెలల తర్వాత కూడా అదే 21 లక్షకి 22 లక్షలు కట్టించుకుర్రు. నేను నెలకు 28,000 ఈఎంఐ కట్టిన, 6-7 లక్షలు ఈఎంఐ కట్టిన. మళ్ళీ 22 లక్షలు నాకు అక్కడ కట్టించుకుర్రు. కాగితాలు 10 రోజులలో వస్తాయన్నారు. వీళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కాగితాలు వచ్చినా వెళ్ళి తీసుకోమని హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిరు. తీరా ఇక్కడికి వస్తే వీళ్ళు కాగితాలు రాలేదని చెప్తున్నారు. నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాను. మిర్యాలగూడ చోళా ఫైనాన్స్ గత వారం నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మిర్యాలగూడ చోళా ఫైనాన్స్ అంటే టోటల్గా మీరు చోళా ఫైనాన్స్ ఎంత అమౌంట్ పే చేశారు? 30 లక్షల దాకా పే చేసిన. నేను తీసుకుంది 21 లక్ష, 30 లక్షలు పే చేసిన. 20 నెలలు ఈఎంఐ కట్టిన. నేను 2 నెలలు ఈఎంఐ కట్టకుంటే నా ఇంటికి వచ్చి నోటీస్ బోర్డు అతికిచ్చిపోయారు. తిరుమల పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వచ్చారు వీళ్ళు. ఇవాళ నా కాగితాలు ఇవ్వంటే నాకు ఇవ్వట్లేరు వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు చేసిన అమౌంట్ దీనికి ఎన్ని రోజులు అవుతుంది? మీరు అమౌంట్ పే చేసి? నేను అమౌంట్ ఫోన్ చేసి 40 డేస్ అవుతుంది క్లియర్ చేసి. అమౌంట్ క్లియర్ చేసి 40 డేస్ అవుతుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇస్తామని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇవ్వట్లేదు నాకు. అంటే దేనికోసం వాళ్ళకే తెలియాలి, మరి నాకైతే తెలియదు ఆ విషయం. నేను వాళ్ళకైతే అప్పేం లేదు. మొత్తం టోటల్ అమౌంట్ క్లియర్ చేసిన. వాళ్ళు నా కాగితాలు నాకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేరు అంటే వాళ్ళు రీజన్ చెప్పట్లేదు. ఓకే.